ఈ- ఇది చదవండి. అమ్మ ఈ శ్లోకాన్ని నాకు దాంట్లో పంపుతారా? పంపిస్తా. ఎందుకంటే ఒకసారి 2-3 సార్లు చదివితే కానీ రాదు నోటికి. మరి అవునండి. ఎందుకంటే పంపిస్తాను. ఎవరైనా చదవండి. చదవండి. చదువుతారా? చదవాలా? ఈనాక్షర సమామ్నాయం అధిగమ్యం మహేశ్వరాత్ కృష్ణం వ్యాకరణం ప్రోక్తం కృష్ణం వ్యాకరణం ప్రోక్తం కట్టయింది. అవును, ప్రోక్తం ఇప్పుడు వచ్చింది. వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. వాక్యకారం వరరుచ్యం భాష్యకారం పతంజలి పాణినిం సూత్రకారంచ ప్రణతోస్మి మునిత్రయం. ఓం నమస్తే అండి. ఫస్ట్ ఏం చేస్తున్నామంటే నేర్చుకునేప్పుడు 1, 2 అంతే. ఫస్ట్ పైది, తర్వాత చివరిది అలా నేర్చుకుని మళ్ళీ తర్వాత మధ్యలో అవి కూడా చెప్తున్నారు అన్నట్టు అలా. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, లిట్ లకారం చూస్తున్నాం కదా. సో లిట్ లకారంలో ఏం చేస్తున్నాం, అందులో ఉత్తమ పురుష ఏకవచనము అయిపోయింది. ఉత్తమ పురుష ఏకవచనం అయిపోయింది. సో దీంట్లో భూధాతువు, అవునా? భూధాతువు పరస్మైపది. భూధాతువు ఏంటిది? అది పరస్మైపదినా ఆత్మనేపదినా? పరస్మైపది. తర్వాత అదే ఏ లకారం చేస్తున్నాం మనం అందులో? లిట్ లకారం చేస్తున్నాం. లిట్ అనగానే ఏం చెప్తారు మీరు? లిట్ అంటే భవిష్యత్ కాలం. ఏమొచ్చింది అది? లిట్ శేషేచ, అవునా? శేషం అంటే ఏంటి? లిట్ అంటే లుట్ తర్వాత మిగిలింది అనమాట. లుట్ అంతే, మిగిలినది. లుట్ అంటే ఏంటి? అనద్యతన భవిష్యత్ కాలము. సో కాబట్టి దానికి మిగిలింది ఏముంటది? అద్యతన భవిష్యత్ కాలము. అందుకని లిట్ శేషేచ. ఇంకోటి ఏంటిది? క్రియాయాం క్రియార్థాయాం, అవునా? చెప్పండి. ఇక్కడ లిట్ అంటే అద్యతన భవిష్యత్ కాలం, అనద్యన కాదు. అవును, అద్యతననే. లుట్ అంటే అనద్యతన కదా, దానికి శేషము. లుట్ అంటే అద్యతన, లుట్ అంటే అనద్యతన. లుట్ అంటే ఇప్పుడు ఏమన్నాను నేను? అనద్యతన అన్నాను కదా. లాకు రుత్వం తోటి అద్యతన వస్తుంది ఇక్కడ. ఇది అవును, అదే చెప్పాను. లు అన్నప్పుడు అనద్యతన వస్తుంది. అవును. తప్పు రాస్తున్నారు. మీరు తప్పు రాస్తున్నారు. ఓకే, రైట్. ఇప్పుడు లుట్ అంటే అనద్యతన, లుట్ అంటే అద్యతన. రైట్, ఇప్పుడు కరెక్ట్. అదే అంటున్నా అప్పటి నుంచి. అయితే లుట్ అనద్యతన కదా. సో అది పోగా మిగిలింది అంటే ఏంటి? అద్యతన, అవునా? అది లిట్ లకారము, అవునా? అది శేషం అంటే లిట్ శేషేచ అన్నాడు. అంటే అనద్యతనను వదిలేసి, అనద్యతని వదిలేసి మిగిలింది శేషము, అద్యతన శేషము. ఓకేనా? ఆ తర్వాత ఏమంటున్నాడు? ఇంకా ఏమన్నాడు? క్రియాయాం క్రియార్థాయాం అన్నాడు. క్రియాయాం క్రియార్థాయాం అంటే ఏంటి? క్రియా అర్థాన్ని, క్రియా అర్థము ఏంటిది? క్రియ. ఒక క్రియ ఏదైతే ఉందో, క్రియ ఏంటిది? మామూలుగా క్రియ చెప్పేదే క్రియ చెప్తున్నాం మనము. చదువుకోవడము, లేకపోతే వినటము, అలా ఏదో ఒకటి, అవునా? చెయ్యటము, పాడటము, అవునా? అలాంటి అన్నమాట ఒక క్రియ. ఆ క్రియని ఎందులో రాయాలి? భవిష్యత్ కాలంలో. క్రియార్థం ఎలా ఉండాలి? క్రియార్థం మామూలుగా ఉండాలి. క్రియార్థం అంటే ఏంటిది? క్రియార్థం అంటున్నాం కదా. క్రియార్థం అంటే ఒక క్రియ. ఏం క్రియ అది? పఠన క్రియ. అర్థం అంటే దాని కొరకు, అవునా? పఠన క్రియ కొరకు ఏం చేస్తున్నాను? లిట్ లకారంలో ఉండాలి. క్రియార్థాన్ని బోధించే క్రియలో లిట్ లకారం వాడతాం కదా. క్రియార్థాన్ని బోధించే క్రియలో ఉంటదా? క్రియార్థాన్ని బోధించే క్రియలో లిట్ ప్రకారంలో ఉండాలి కదా. ఇప్పుడు కాదు, క్రియార్థాన్ని బోధించే క్రియ ఏంటిది? ఇప్పుడు క్రియార్థం అన్నాం. క్రియార్థం అంటే ఇక్కడ ఇప్పుడు ఆ రోజు ఉదాహరణ చెప్పారు కదండి. రామః పఠనీయార్థం శాలాం గచ్చతి. పఠనార్థం, పఠనార్థం శాలాం గచ్చతి. దాన్ని ఏం రాయాలన్నారు? రామః పఠిష్యతి ఇది శాలాం గచ్చతి అని రాయమన్నారు. అవును. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమైంది? రామః
పఠనార్థం అంటే ఏంటి? పఠితుం. పఠితుం శాలాం గచ్చతి. పఠనార్థం అంటే పఠితుం, శాలాం గచ్చతి. దీన్ని ఏమన్నాము? శాలాం పఠిష్యతి ఇది అన్నాం. రామః పఠిష్యతి ఇది. అంటే అదొక క్రియ అన్నమాట. క్రియార్థాన్ని చెప్పేది ఏంటిది? క్రియ యొక్క అర్థాన్ని చెప్పేది ఏంటిది? శాలాం గచ్చతి. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? శాలకు వెళ్తున్నాడు. ఎందుకోసం వెళ్తున్నాడు? చదవడానికి. చదవడానికి అనేది ఏంటిది? క్రియ. అది క్రియ అన్నమాట. క్రియాయాం అంటే క్రియలో. ఇది క్రియ అన్నమాట. ఇది క్రియార్థం. గచ్చతి అనేది క్రియార్థం. అర్థమైందండి? క్రియార్థం అనేది ఇది. గచ్చతి ఎందుకు వెళ్తున్నాడు? గచ్చతి అనేది క్రియార్థం, అవునా? ఎందుకోసం వెళ్తున్నాడు? పఠితుం చదవడానికి. చదవడానికి అనేది ఏంటిది? క్రియ. క్రియలో ఇక్కడ క్రియ యొక్క అర్థాన్ని బోధించే సమయములో, అంటే క్రియ యొక్క అర్థాన్ని బోధించే సమయములో ఆ క్రియలో పఠిష్యతి. క్రియలో మనం భవిష్యత్ కాలం చేస్తాము. ఆ భవిష్యత్ కాలం ఎలాంటిది అంటే అద్యతన భవిష్యత్ కాలము, లిట్ లకారము. ఓకేనా? అది ఎప్పుడు చేస్తున్నాడు? ఇప్పుడు చేస్తున్నాడు అన్నమాట. చదువుకోవడానికి ఇప్పుడు వెళ్తున్నాడు ఆయన. ఓకేనా? తర్వాత బాధిగణము. తర్వాత ఏంటి? ఉత్తమ పురుష, ఇంకా ద్వివచనము. అవునా? ఉత్తమ పురుష ద్వివచనం. ఇప్పుడు దీనికి ఉత్తమ పురుషకు ఉండేటువంటి ప్రత్యయాలు ఏంటివి? మిప్పు, వస్సు, మస్సు. ఈ తింగు ప్రత్యయాలు, వీటిని ఏమంటారండి? మిప్పు, తింగు ప్రత్యయాలు. వస్, మస్. ఇంకా ఏమంటాం తింగు ప్రత్యయాలు కాకుండా? యై వర్ణం ఏది? ఆర్ధధాతుకము. మిప్పు, వస్, మస్. అంతేనా? ఉత్తమం. అర్ధధాతుకం ఎప్పుడైంది? లిట్తో చెప్తున్నప్పుడు అర్ధధాతుకమైంది. లేదంటే సార్వధాతుక ప్రత్యయం ఏది కదా? తింగులన్నీ సార్వధాతుకాలు, అవునా? ఆ తింగుల్లో మరి ఏంటి అంటే లిట్లకారం చేస్తున్నాం కాబట్టి అది మొత్తం ఆ ఫామ్ అంతా కూడా ఏమైతుంది? అర్ధధాతుకం అవుతుంది, అవునా? అలా. సో ఇప్పుడు భూధాతువు. భూధాతువు అంటే ఏంటి? అది దాని అర్థం ఏంటి? సత్తాయ అంటే ఉనికి అని అర్థం అన్నమాట. ఉనికి అంటే ఉండటం, అవునా? సత్తాయాం అంటున్నాము. యాం అనేసరికి ఏమైంది అక్కడ? ఆ సత్తా అనే సందర్భములో అన్నమాట కదా, ఉండటము అనే సప్తమి ఏకవచనంలో సప్తమి ఏకవచనం వచ్చింది, అవునా? సత్తా దీర్ఘం కదా, దీర్ఘంతో ఉన్న వాటికి ఏమైంది? సత్తాయాం వచ్చింది, అవునా? సో బాలికాయాం అలా. ఓకేనా? రమాయాం, అవునా? ఓకే. నెక్స్ట్ ఏమైంది? తర్వాత ఏం చేస్తున్నాం? అది భూ అనేది ఏంటిది? వాదయో దాతవః. ఏం చెప్తుంది అది? అంటే ఇది ధాతు పాఠంలోకి వచ్చింది, ఉన్నది అని. ఇంకా ఇంకా మనం 3 చెప్పుకున్నాం అందులో, అవునా? మంగళాచరణం. ఎక్కడెక్కడ? వా అంటే మంగళాచరణం కదా, మధ్యలో చివరగా, ముందు మధ్యలో చివర. ఉత్తమం. వా అంటే దానికి అర్థం అది కదా. సో మామూలుగా వా అంటే మనందరికీ తెలిసింది ఏంటి? వా అంటే లేదా అనుకుంటాం. తర్వాత ఈ అష్టాధ్యాయులో వా అంటే వికల్పంగా. వా అంటే క్వశ్చన్ మార్క్ లో కూడా గచ్చతివా క్వశ్చన్ మార్క్ లో, అవునా? వెళ్తున్నావా? ఉత్తమం. ఇంకా ఇక్కడ ఇప్పుడు ఇంకో కొత్త విషయం ఏంటి? మంగళాచరణం, అవునా? ఉత్తమం. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు? కానీ అష్టాధ్యాయిలో వా అంటే క్వశ్చన్ మార్క్ రాదు అనుకుంటండి. వికల్పం. అష్టాధ్యాయిలో మామూలుగా వృద్ధి సంజ్ఞ ఉందనుకోండి, అవునా? వృద్ధి సంజ్ఞ ఉందనుకోండి, అష్టాధ్యాయులో వృద్ధి సంజ్ఞ అంటే పెరగటం అనే అర్థం రానే రాదు ఎక్కడా కూడా. అవును. అలాగే ఇక్కడ క్వశ్చన్ మార్క్ అర్థం రాదు. వా అంటే ఇక్కడ వికల్పంగా 2 రూపాయలు వస్తాయి అనేది తీసుకోవాలి మనం. అంతే. సో వికల్పం అంటే జనరల్ గా వా అనే దానికి అర్థాలు చెప్తున్నారు. అయితే తర్వాత ఇంకా ఏంటి? ఆ తర్వాత లకారం. లకారం తీసుకొస్తున్నాము అంటే అదేంటి? అదొక ప్రత్యయము,
అవునా? సో ప్రత్యయం కాబట్టి దానికి సూత్రం ఏంటి? ప్రత్యయ. అవునా? సో ప్రత్యయము అని చెప్తుంది. ఆ ప్రత్యయం ఏంటి మరి? ఎక్కడ రావాలి? పరశ్చ. ఏంటది? పరశ్చ. పరశ్చ. ఇక్కడ ఉన్నది ఏంటి? ఇక్కడ ఉన్నది భూ అనే ధాతువు. దానికి పరము అంటే ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది కదా, ప్లస్ కుడి చేతి పక్క, ఉత్తరం పక్క. ఉత్తరం, పరం. అవునా? సో ఇక్కడ ఏం రావాలి మనకి? లిట్. అర్థమైందా అండి ఇంతవరకు? అర్థమైందండి. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది? మళ్ళీ లిట్ అని కనిపిస్తుంది, దీంట్లో ఏమేమో కనిపిస్తున్నాయి, పైన ఒకటి పక్కన ఒకటి. అలంత్యం, హలంత్యంతో వస్తే అజానాసిక ఉపదేశే అజరనాసిక ఉపదేశే అజన్మాసికేత్. సో అప్పుడు ఏమైంది? భూ ప్లస్ లి, లు. భూ ప్లస్ లు అయింది. అవునా? లు అయిన తర్వాత ఏంటి? అవునండి, మళ్ళీ చెప్పండి. తస్య లోప అవన్నీ చెప్తున్నారు, చెప్పండి చెప్పండి. హలంత్యం, తస్య లోపః, అదర్శనం లోపః. ఉత్తమం. ఇప్పుడు ఫస్ట్ హలంత్యంతో తీసేస్తున్నాం, హలంత్యం అన్నాము. హలంత్యం అంటే ఏంటి? తస్య లోపః. అవునా? తస్య లోపః అంటే ఏంటి? అదర్శనం లోపః. తర్వాత ఏంటి? ఉపదేశే అజనునాసిక ఇత్. ఇత్ అంటే ఏంటి మళ్ళీ ఇక్కడ? యాక్చువల్ గా హలంత్యం అనేది జస్ట్ ఆ హలంత్యంతోనే పోతుంది అది. ఇక్కడ ఒక్క నిమిషం చెప్పండి. తస్య లోపః, తర్వాత అదర్శనం లోపః అన్నారు. అదర్శనం అంటే అదర్శనం కనిపించకుండా పోవడం. కనిపించకుండా పోతుంది. కనిపించకుండా పోవడాన్ని అదర్శనం లోపం అంటామా? అవునండి. ఓకే. సో అంటే లోపః అంటే ఏమంటున్నాము? అదర్శనం. ఇక్కడ ఏంటి? అదర్శనం లోపః అంటే దర్శనం అవుతుంది కదా మళ్ళీ అని అంటున్నారు మీరు. అవునా? అవును, అదర్శనం. అదర్శనం ఇంతేనా? కరెక్టేనా ఇది? దర్శనం లోపః. లోపః అంటే ఏంటి? లోపము. లోపము అనేది ఏంటంటారు? అదర్శనం అన్నమాట. కనిపించకుండా పోవడం. ఇదేంటి? లోపః అంటే ఏంటి అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అదర్శనం. అదర్శనం అది అదర్శనం లోపః అంటే మళ్ళా దర్శనమే అవుతుంది. అది ఉత్తమం అండి, మంచి అబ్జర్వేషన్, చాలా ఉత్తమ అబ్జర్వేషన్, అది ఉత్తమం. ధన్యవాదాలు. మీ ఎవరికి ఆ డౌట్ రాలేదు చూడండి. లోపం అయిద్దని తెలుసు కదా. అవుతుంది, కానీ అదర్శనం లోపః అంటే ఏమైపోయింది అక్కడ? మళ్ళా దర్శనమే అయింది కదా. అయింది. అది అంటే ఇవి రెండు విడివిడి పదాలు అన్నమాట. అదర్శనం, లోపః. లోపః విడివిడిగానే ఉంటాయిగా. అవునమ్మా. ఉత్తమం. ఓకే. లస్య లకార అధికారంలోకి వచ్చింది అది. అవునా? లకార అధికారంలోకి వస్తే దాంట్లో ఏమేమి ఉన్నాయి? లకారాలు 10 లకారాలు కనిపిస్తాయి. తర్వాత దాంట్లో ఆర్ధధాతుకాలు, సార్వధాతుకాలు అని కనిపిస్తాయి. దానికి ఉన్నటువంటి ప్రత్యయాలు కనిపిస్తాయి. దానికి ఉన్నటువంటి దుకాణం అంతా కనిపిస్తది. అవునా? అది ఇక్కడ రకారం కూడా ఉంది కదా. లా వచ్చింది అంటే దానికి సంబంధించిన అన్ని కనబడతాయి. అదనమాట. సో దాంట్లో దాని కడుపులో ఏమేమి ఉన్నాయని బయటకు వస్తాయి అనమాట ఇప్పుడు ఒక్కొక్కటి. సో భూధాతువు. ఇప్పుడు దీనికి కడుపులో ఏముంది? ఆ పిల్లలు ఉన్నాయి. ఏ పిల్లలు అవి? మెప్పు, వస్సు, మస్సు. శేషాత్ కర్తరి. కరెక్ట్, ఉత్తమం అండి. కర్తరి పరస్మై పదం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? పరస్మై పదం చేస్తున్నాం. మరి పరస్మై పదం అంటే ఏంటి? శేషాత్ కర్తరి పరస్మై పదం. మిగిలింది పరస్మై పదం అంటున్నాము. కర్తని ఏంటి? ద్యోతించేది. ఓకేనా? సో అయితే మరి పరస్మై పదం శేషాత్ అంటున్నాము. దేనికి శేషము? అవునా? 18లో 9 ఆత్మనేపది పోతే మిగతా అది. సో ఆత్మనేపది పోగా మిగిలింది శేషము, అది పరస్మై పదము. మరి దాంట్లో 18 ఇవి 9 ఉన్నాయి కదా. ఓకే, ఉత్తమం. అయితే ఇప్పుడు మిప్పు, వస్, మస్ అనేవేంటివి? పరస్మై పదికి ఉన్నటువంటి ప్రత్యయాలు కదండి. ఉత్తమ పురుషులోని ప్రత్యయాలు. ఉత్తమ పురుషులో పరస్మై పదికి ఉన్నటువంటి ప్రత్యయాలు కదండి. ఉత్తమ పురుషు చెప్పారు కాబట్టి మీకు ఉత్తమం.
సో వస్తు వచ్చింది. వస్తు వచ్చిందంటే ఇంకేం కావాలి మనకి? ఇది ఏం చేస్తున్నాం? తిప్పుతస్ జీలో నుంచి వస్తు తీసుకున్నాం. తిప్పుతస్ జీ అన్నాము. మరి తిప్పుతస్ జీలో అందులో నేను ఏది తీసుకోవాలి? అందులో 9 ఉన్నాయి. 9లో నేను ఏం తీసుకోవాలి అంటే ఉత్తమ పురుష ద్వివచనం. ఉత్తమ పురుష తీసుకోవాలి. ఉత్తమ పురుష అని చెప్పడానికి ఏ సూత్రం వచ్చింది? మధ్యమ పురుష, ఉత్తమ పురుష, ప్రథమ పురుష అని చెప్పే సూత్రం చెప్పండి ఒకటి. ఏం చెప్పింది అది? కాదు, సూత్రాలు ఉన్నాయి. సూత్రాలను బట్టి పెట్టాల్సిందే ఇక. అంటే అయితే సరేలే, ఆ సూత్రం పక్కన పెట్టండి. దానికి అర్థం చూడండి. దాంట్లో 3, 3, 3, 3 కనిపిస్తున్నాయి. ప్రతి దాంట్లో ప్రతి వరుసలో 3 ఉన్నాయి. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ 3 ఉన్నాయి. 3 చుక్కలు 3 చుక్కలు, అవునా? అయితే ఇక్కడ ఈ ప్రథమ ఏంటిది? ప్రథమ లైన్ అంతా కూడా ప్రథమ పురుష, మధ్యమ లైన్ అంతా కూడా మధ్యమ పురుష, ఇదంతా కూడా ఉత్తమ పురుష. దాంట్లో మళ్ళీ ఏంటి? ఏకవచనము, ద్వివచనము, బహువచనం. మనకి టాక్టో వచ్చేసింది ఇక్కడ. ఫస్ట్ చుక్కలు పెట్టుకున్నాము ముగ్గేసుకోవడానికి, తర్వాత టిక్ టాక్టో అయిపోయింది. ఇప్పుడు గేమ్ అయిపోయింది కదా. సో అయితే ఇక్కడ ఏమైంది అంటే మనము ఫస్ట్ 3, 3గా ఉన్న వాటిని, ఆ 3, 3గా ఉన్న వాటిని ఏమంటాము? 3ని ఏమంటాము? ఆ సూత్రం ఏంటి? సూత్రాలన్నీ బాగా వచ్చినాయే. ప్రథమ, మధ్యమ, ఉత్తమ, ప్రథమ, మధ్యమ, ఉత్తమ పురుష అంటే ప్రథమ, మధ్యమ, ఉత్తమ. అవునండి, అది తర్వాత కూడా ఉంది. ఇంకా తర్వాత ఏంటి? ఇంకా ఉంది సూత్రం. ఏకవచనము, ద్వివచనం, బహువచనం. ఏకయోర్ ద్వివచనైక వచనేన ఇదో ఉందండి. అదేనా? కాదు, ప్రథమ, మధ్యమ, ఉత్తమ, ద్వివచనైక వచనే ఉత్తమాహ. ఉత్తమాహ కదమ్మా. విస్మృతవతి. అహం విస్మృతవతి. విస్మృతవతివా? చూడండి, అక్కడ మీ దగ్గర ఉంది కదా నోట్స్ లో. ఎక్కడ చూడాలి? అది తెలిసి నేను చూస్తుంటా. మీకు లేదు, మీ దగ్గర లేదు, వీళ్ళ దగ్గర ఉంది. రాసుకున్నాం. వీళ్ళు రాసుకుంటారు. సో అయితే ఓకే, అది తర్వాత మనం గ్రూప్ లో పంపిద్దాం, సరేనా? అదండి. సో దాంట్లో వచనాలకి పురుషులకి సూత్రాలు అదొకసారి మళ్ళీ ఒకసారి చెప్తాను ఇప్పుడు. తర్వాత భూ ప్లస్ వస్ అయింది. ఆ తర్వాత ఏమైంది? ఇక్కడ మనం చేసేది ఏంటి? లిట్ లకారం అని మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకోవాలి, అవునా? గుర్తు చేసుకున్నప్పుడు ఏం తీసుకురావాలి? ఇప్పుడు కర్తరి షప్ అన్నామా? ఆ షప్ లాంటిది ఏంటిది మనకి ఇక్కడ? శ్యా వస్తుంది. శ్యా అనేది ఏంటిది? అది కూడా మనకి ఒక ప్రత్యయము. ఇప్పుడు షప్ అక్కడ వచ్చింది కదా, దాంట్లో అది భ్వాదిగణంకి షప్, కర్తరి షప్ అని అక్కడ అన్నాం కదా. సో అట్లాంటిది ఇప్పుడు ఏంటిది? ఇక్కడ మనకి షప్ రావాలి అంటే అదేంటది? శతాసిల్ రిల్టోహో అంటే ఏంటి? శ్యా అనేది లిట్ లకారానికి వస్తుంది, అవునా? శ్యా వచ్చింది. ఈ శ్యా వచ్చింది అంటే మళ్ళీ ఇదేంటిది? ఎలాంటి ప్రత్యయం ఇది? ఆర్ధధాతుక ప్రత్యయము, అవునా? లిట్ అనేది ఏం ప్రత్యయం అండి? లిట్ అనేది ఏంటి? లిట్ లకారం ఆర్ధధాతుకమా? ఆర్ధధాతుకం. దానికి ఉండే ప్రత్యయాలని బట్టి మనం ఆర్ధధాతుకం అన్నామన్నమాట, ఓకేనా? సో ఆర్ధధాతుక ప్రత్యయం అది, అంతేనా? సో ఆర్ధధాతుక ప్రత్యయం వచ్చిందంటే నిన్న చెప్పుకున్నాము ఏమైతుంది దానికి? ఏమన్నా ఆగమాలు వస్తాయా? సో ఇప్పుడు ఇంతవరకు అయిపోయిందా? ఇది తీసేయచ్చా? ఓకే. తర్వాత ఇప్పుడు ఏమైంది? ఆర్ధధాతుక సేడ్ వలాదేహే అనే సూత్రంతో ఏమైంది? అక్కడ ఇకారం వచ్చింది. దానికన్నా పూర్వము ఇప్పుడు వస్ ఉంది కదా, ఈ వస్ ఏంటి మరి? తింగ్ ప్రత్యయం, అవునా? సో తింగ్ ప్రత్యయం వచ్చింది అంటే ఏంటిది? సార్వధాతుకము, అవునా? తింగ్ ప్రత్యయం వచ్చిందంటే సార్వధాతుకము. సార్వధాతుకం వచ్చిందంటే దాని అదేమైతుంది? సార్వధాతుకం వచ్చి దాని ప్రయోజనం ఏంటి? ఏం చేస్తుంది అది? ఆర్ధధాతుకమైన సార్వధాతుకమైన ఉంటే అది గుణం చేస్తుంది. గుణం అవుతుంది. వేటికి గుణం చేస్తుంది? ధాతువుకి.
ఇక్కులకి గుణం చేస్తుంది, ధాతువుల్లో ఉన్నటువంటి ఇక్కులకి గుణం చేస్తుంది. శతాస్త్రీలు లోటే రావాలి కదమ్మా, శతాస్త్రీలు లోటే. అదే అదే అది వచ్చేసిన తర్వాత ఇప్పుడు భూ వరకు వచ్చింది కదా మన కింద, భూ అయింది అంతే. భూ అనేది ఏమైంది ఇప్పుడు, ఈ బస్ అనేది ఏంటి, తింగ్ ప్రత్యయము, ఇది తింగ్ కాబట్టి అవునా. దీనికి ఇప్పుడు ఏంటిది, తింగ్ ఉంది ఇక్కడ మనకి, ఇది ఆర్ధధాతుకం ఉంది. తింగుది ఏమనొచ్చు, తింగుది సార్వధాతుకం అనొచ్చు, అవునా. ఇప్పుడు సార్వధాతుకం ఉంది, సార్వధాతుకం ఉంది, ఆర్ధధాతుకం ఉంది. సో అప్పుడు రెండు ఉన్నప్పుడు ఏమైతుంది మనకి, రెండు ఉండొచ్చు, ఏదైనా ఒకటి కూడా ఉండొచ్చు, అవునా. ఇక్కులకు గుణం అవుతుంది. అదేంటి, సార్వధాతుక ఆర్ధధాతుక యోగో అనే దాంతో భో అయింది. ఏమైంది అక్కడ, భో అయింది. అర్థమైందా ఇంతవరకు? అయిందండి. ఓకే. తర్వాత ఏమైంది, అది స్య అనేది ఏమన్నాము ఇప్పుడు, ఇందాక ఆర్ధధాతుకం అన్నాము. ఆర్ధధాతుకం అయితే ఏమైతుంది అక్కడ, ఇట్ ఆగమంగా వస్తుంది. ఆర్ధధాతుక సేడ్ వలాదేహే అనే సూత్రంతోని ఏమైంది, ఇట్ ఆగమం వచ్చింది. అంటే ఇట్టులో మరి ఇట్ ఎక్కడ పెట్టాలి అంటే ఏ సూత్రం చెప్తుంది ఎక్కడ పెట్టాలో, ఆద్యంతౌ టకితౌ. ఆద్యంతౌ టకితౌ అనే సూత్రం ఏం చెప్తుంది, ఎక్కడ పెట్టమంటుంది అది, పూర్వం టకారం ఇచ్చైతే ఆదిలో పెట్టుకోవాలి. ఆది గాని అంతం గాని, ఆది గాని అంతం గాని కాదు, ఆదిలో అయితే టకారం అయితే ఆదిలో పెట్టాలి, కకారం అయితే అంతంలో పెట్టాలి. అది ఓకేనా. సో భో ప్లస్ ఇట్ ప్లస్ స్యా ప్లస్ వస్, అవునా. తర్వాత ఏమైంది ఇక్కడ, ఓ తర్వాత ఏముంది, ఇకారం ఉంది, అచ్చు ఉంది. ఏచో యవాయావహతోని భవ్ అయితే భవ్ అయింది. ఏచో యావాయావహ అనే దాంతో ఏచోయ వాయావహ అనే సూత్రంతో ఏమైంది, భవ్ అయింది, అవునా. ఓకేనండి. భవ్ ప్లస్ ఈ టకారం ఏమైంది ఇక్కడ, హలంత్యంతో పోయింది, హలంత్య లోపం అయింది, ఉత్తమం. తర్వాత ఈ ప్లస్ స్య ఇక్కడ ఇప్పుడు దీంట్లో ఇక్కడ ఏం గమనించాలి మనం, ఎక్కడెక్కడ సా ఉంటుందో దాన్ని గమనిస్తూ ఉండాలి. ఆదేశ ప్రత్యయం వస్తుందండి. సాని షా చేయాలి. ఏం సూత్రంతో చేయాలి అది, ఆదేశ ప్రత్యయోహో అనే సూత్రం ఏమంటుంది, ఇంకో చెప్పుద్ది. ఇంకో అచ్చులో ఉంటే ఇన్వర్ణము కవర్గము ఉన్న సకారం షకారంగా మారుతుంది, షాగా మారుతుంది. అంతేనా, ఇంకా ఏమైనా ఉందా, ఆదేశ ప్రత్యయం గురించి మంచిగా చెప్పండి. అపదాంతం అయినప్పుడే అపదాంతమైనటువంటిది, అపదాంతమైన ఇన్వర్ణ. అపదాంతం అంటే ఏంటి, అక్కడ ఏది అపదాంతం చూస్తున్నాం మనము, అదే ఇక్కడ వస్ అనేది పదాంతం అవుతుంది, వస్కు ముందు చేసుకున్నాం కాబట్టి అపదాంతం. అపదాంతము ఏది చూస్తున్నాం మనం, స్యాన అపదాంతము, ఈన అపదాంతం, భవ్న అపదాంతం. ఇప్పుడు ఏది చూస్తున్నాం మనం ఇప్పుడు శా చూస్తున్నాం కదమ్మా. తర్వాత అది అపదాంతం కాబట్టి అప్పుడు ఇండ్లు కూడా ఉన్నాయి కాబట్టి షకారంగా మారుతుంది. అపదమన్నా ఇన్వర్ణమన్నా కవర్గమైనా ఉండాలి, అన్ని ఉండాలి, అది గాని ఇది గాని కాదు. అపదాంతం అయి ఉండాలి, ఇన్వర్ణాలు ఉండాలి. చెప్తాను వినండి. అపదాంతము అవునా, అపదాంతము తర్వాత ఇన్వర్ణం, అవునా. అపదాంతం ఉండాలి, ఇన్వర్ణం ఉండాలి. అప్పుడు ఇంకోటి ఏంది, ఆదేశ రూపంలో అన్న స్యా ఉండాలి, లేదంటే అది ప్రత్యయం యొక్క రూపం అన్నా ఉండాలి. అర్థమైందా, ప్రత్యయం అవయవ రూపం అన్నా ఉండాలి. అటువంటి సకారానికే మూర్ధన్య షకారంగా వస్తుంది. అది అంటే ఇక్కడ రెండు ఏంటివి సిచ్యువేషన్స్, రెండు సిచ్యువేషన్స్. ఈ సకారం అనేది ఆదేశం అన్నా ఉండొచ్చు, లేదంటే అవయవంగా అన్నా ఉండదు, ప్రత్యేక అవయవంగా ఉండదు. అది రెండు ఆప్షన్స్ అన్నమాట. ఇక్కడేమో ఇదేంది, అపదాంతమై ఉండాలి, ఇన్వర్ణం ఉండాలి, ఇన్కో ఉండాలి. ఓకేనా, అది ఖచ్చితం. ఎక్కడ చాయిస్ అంటే సాకి చాయిస్ అన్నమాట. ఓకేనా, ఖచ్చితం ఉంది, ఆప్షనల్ ఉన్నాయి, రెండు ఉన్నాయి. దానికి ఖచ్చితం, ఇంకో దానికి ఆప్షనల్. అంతే, ఆప్షనల్ కాదు అంటే 2 ways అన్నమాట. ఆప్షనల్ కాదు, 2 ways యూ కెన్ యూజ్ ఇట్. అట్లా
అంటే ఆప్షన్ అది ఉన్నా వాడచ్చు, ఇది ఉన్నా వాడచ్చు. అది ఆదేశంగా వచ్చినా అక్కడ మారిపోతుంది మూర్ధన్య షకారంగా, లేదంటే అక్కడ ప్రత్యయంలో అవయవంగా వచ్చినా కూడా మారిపోతుంది. అది అంటే 2 ways లో మారుతుందని, అది ఆప్షనల్ కాదు కదా. ఆప్షన్ కాదు, ఆప్షన్ అంటే మనం తీసుకోవడం, ఏదన్నా ఒకటి తీసుకోవడం. అవకాశం, ఛాన్స్. ఓ మనకు ఆ అవకాశం లేదు. కరెక్ట్. టూ వేస్. అదే 2 ways లో మనం అది 2 వేస్ స్విచ్చెస్ ఉంటాయి కదమ్మా, అలాగనమాట. అలా అన్నమాట. అలాగే. ఇది ష్యాగా మారింది. ఎలా మారింది? ష్యాగా మారింది. తర్వాత ఏమైంది? అనంతంగానికి చోర్లు సజుసోరువు వస్తదండి ఇక్కడ. షా అనేది పరివర్తనం ఇంతవరకు అయిపోయిందా? ఇప్పుడు రాస్తున్నాను. భవ్ భవ్ అయిపోయింది. ఈ తర్వాత ఈ పని అయిపోయింది కాబట్టి భవిష్య రాస్తున్నాను ఇక్కడ. భవిష్య తర్వాత వస్. ఇక్కడ ఇది పరివర్తనం అనాలమ్మా, ఇక్కడ పరివర్తనం అనాలా? పరివర్తనం చెందుతుంది. ఏది? సకారం. పరివర్తనం అనాలా, లేకపోతే అది వెళ్ళిపోయి సకారం వెళ్ళిపోయి షకారం వచ్చేసింది ఆదేశం అనగా? ఇది ఆదేశం, ఇది ఆదేశం అండి. అదే కదా, చివరిదండి సకారం అంటున్నా. బస్సులో సకారము సజుసోరుతోని రు వస్తుంది అని. అవును, అదే ఆదేశ ప్రత్యయం నుంచి ఏమైంది అక్కడ? సకారం షకారంగా మారింది, అంటే ఆదేశం అయ్యింది అది అక్కడ. ప్రత్యయోహో, ప్రత్యయంలో ఆదేశ రూపంలో అయ్యింది. సకారము షకారంగా మారడం అనేది ఆదేశంగా మూర్ధన్యం వచ్చింది. ఓకేనా? అక్కడే ఉంది చూడండి, ఆదేశ ప్రత్యయోహో. ఆ ప్రత్యయానికి ఆదేశంగా ఏమొచ్చింది? షా వచ్చింది. ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది అంటే మళ్ళీ ఇణుకో. అది ప్రత్యయం. ఇంకా ఇన్ను ప్రత్యయం అన్నమాట. ఉత్తమం అండి, ప్రత్యాహారం అది కదా. ఇన్ను ప్రత్యాహారం. తర్వాత కు అంటే కవర్గము. అవునా? ఓకే. సో భవిష్య ప్లస్ వస్ అయింది. నేనేమన్నాను? సకారాన్ని గమనిస్తూ ఉండండి అన్నాను. అవునా? ఆ సకారం ఒకటి గమనించారు, ఇంకొకటి కూడా సకారం ఉంది కదా, మళ్ళీ దీన్ని ఎలా గమనిస్తారు? ఇక్కడ ఒకటి గమనించాల్సింది మెయిన్ ఏంటంటే పదాంత సకారం అనేది కంపల్సరీ గమనించారు. ఇంకా ఉత్తమం పదాంత సకారం. ఈ పదాంత సకారం అయితే దాంట్లో ఏమేమి వస్తాయి? ఒకటేమో అపృక్తము. ఏమొస్తాయి? అపృక్తం వస్తుంది. అపృక్తం అంటే ఏంటి? ఒకటే అక్షరం ఉండటం. ఏంటి? ఏకాల్ ఏమన్నాడు? ఏకాల్ ప్రత్యయ అపృక్త. ఉత్తమం. అపృక్త అంటే ఏంటి? ఆ ప్రత్యయములో ఒకే అక్షరము ఉంటే దాన్ని ఏమంటాము? అపృక్తము అంటాము. ఓకేనా? సో ఇప్పుడు అపృక్త సకారానికి లోపం అవుతుంది. అపృక్తం ఏదన్నా ఉండొచ్చండి, అది లోపం అవుతుంది. ఓకేనా? తర్వాత ఒకటే అక్షరం ఉంటే లోపం అవుతుంది. దీనికి ఏమైతుంది అపృక్తానికి అంటే? లోపము. ఓకేనా? లోపం అవుతుంది. తర్వాత సెకండ్ ఇంకేంటి? ఈ సకారం అనేది ఎలా మారుతుంది? అది విసర్గగా మారుతుంది. దాని స్టెప్స్ లాగా ఉండి అది సకారం అనేది విసర్గగా మారుతుంది. ఇంకోటి ఏంటి? విసర్గగా మారటం. అవునా? థర్డ్ పాయింట్ ఏంటి? ఆ సకారం ఎలా మారుతుంది ఇంకా? ఫస్ట్ రేఫగా మారి తర్వాత విసర్గగా మారింది అది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటది? ఇది నా విభక్తౌ తుస్మా ఏం చెప్తుంది? తూ కానీ సు లోపం కాదని చెప్పింది కదా. వీటికి లోపం కాదు అని చెప్పింది. వీటికి లోపం కాదు అని చెప్పింది. అయితే ఈ మూడిట్లో మనకి ఏది ఉంది, ఎలా చేయొచ్చు? అవునా? ఇక్కడ మార్పు, ఇక్కడేమో మార్పు, మార్పు చెందడం. ఓకేనా? అక్కడేమో లోపం అయింది, ఇక్కడేమో లోపం కాదు. సో ఇప్పుడు మనకి ఏది ఉంది, ఏ కండిషన్ ఉంది, ఏది వర్కౌట్ అవుతుంది, ఏది కాదు? ఇక్కడ అపృక్తం కావాలంటే ఒకటే అక్షరం ఉండాలి. ఇక్కడ ఎన్ని అక్షరాలు ఉన్నాయి? వాస్ అంటే 3 అక్షరాలు ఉన్నాయి. వులో విడదీస్తే వు ఒకటి, ఆ ఒకటి, సు ఒకటి. అవునా? అపృక్తం కాదు, ఇది పని చేయలేదు. తర్వాత అదేంటి? తూ సుమ్ము అంటే తూ గాని తవర్గం గాని సకారం గాని మకారం గాని ఉంటే అది లోపం అవుతుంది అన్నాడు. మరి అది సకారమే కదా అక్కడ ఉన్నది. విభక్తుల్లో ఉన్న సకారం ఇది కూడా విభక్తి కిందకే వస్తుంది కదా.
సో ఇప్పుడు ఏంటి మరి? సకారం ఉంది కాబట్టి. ఇది లోపం. విభక్తిలో రాదనుకుంటండి, ఇది విభక్తిలో రాదు. విభక్తి అంటే అర్థం చేసుకున్నాం మనం ఏమని, సుప్పులు, తింగులు ఆ, ఇవన్నీ ఆ, కూడా విభక్తులు అని. అవునా? విభక్తి అని ఎందుకన్నాము? ఇప్పుడు వసతి, వసతి అంటే ఏమంటున్నాం ఇక్కడ? ఒక కర్తని చెప్తున్నామా? ఒకరున్నారు అక్కడ అని చెప్తున్నామా? అవును. వసతి, కహ వసతి, రామః వసతి. అదే ప్రథమ పురుష ఏకవచనంలో వసతి అని చెప్తున్నాం. గృహే వసతి. పురుష వసతి అంటే ఇక్కడ మనకి ఎవరికి చెప్తున్నాం? ఎవరున్నారు అని చెప్తున్నాం? అతడులు కానీ, ఆమె కానీ, మీరు కానీ ఉన్నారు అని చెప్తున్నాం. అవునా? సో అవును. అప్పుడు ఆ వ్యక్తి ఎవరై ఉన్నారు అక్కడ? విభక్తితో వచ్చిన కర్తనే కదా. అవునవును, కరెక్టే. అవును. కాబట్టి అది విభక్తి అంటాం అన్నమాట. అవునా? సో విభక్తి అనగానే ఏమొస్తాయి? సుప్పులు వస్తాయి, తింగులు వస్తాయి. ఓకేనా? విభక్తి తర్వాత అమ్మ మళ్ళీ ఒకసారి చెప్పండి. విభక్తిలో ఏమేమి వస్తాయి? తింగులు, సుప్పులు. తింగులు తిప్పులు. ఓకే. తింగులు, సుప్పులు ఇప్పుడు అంటే ఇక్కడ నా విభక్త తుస్మా అన్నప్పుడు విభక్త అంటే అక్కడ ప్రథమ ద్వితీయ రెండు విభక్తులే తీసుకోవాలనుకుంటా కదా. అన్నా అంటే కాదు అని అర్థం. విభక్తి కాదు, అన్ని విభక్తులు కాదు కదా అక్కడ తీసుకోవాల్సింది. సో ఇప్పుడు అన్ని విభక్తులు కాదంటారా? నా విభక్తి రెండు అనుకుంటున్నా నేను, ప్రథమ ద్వితీయ అని. ద్వితీయలోనా? అయితే మరి ప్రథమ విభక్తిలో, ద్వితీయ విభక్తిలో ఉన్నటువంటి సకారాన్ని లోపం చేయొద్దు. అవునా? అదా? అంతే అంతే అండి, అంతే. సో అయితే అయితే లోపం కాదు అన్నాం. అవునా? ఇది కూడా కాబట్టి ఇక మనకి ఉండేది రెండోదే. సో ఇప్పుడు ఇది కూడా లోపం కాదు, అంతేనా? ఇది కూడా లోపం కాదు కదా ఇప్పుడు. కాదు. తర్వాత లోపం కాదు, మరి ఏమైతుంది అది అంటే మార్పు చెందుతుంది, విసర్గగా మారుతుంది. మారుతుంది. అర్థమైందండి ఇంతవరకు? అర్థమైంది. ఉత్తమం. సో అది మీరు నేర్చుకునే అన్ని కొంచెం అప్లై చేస్తూ ఉండాలి ఇట్లా. ఓకేనా? అప్పుడు అవి కూడా గుర్తుంటాయి. అప్రయుక్తం అనేది మీకు గుర్తు రావాలని ఊరికే అది చెప్తూ ఉన్నా నేను. ఓకేనా? అప్రయుక్తం అనేది మర్చిపోద్దు. అది దానికి చాలా ఉంటాయి అన్నమాట వాటితో. చిన్నదే గాని దాని సిద్ధులు బాగానే ఉంటాయి అక్కడ. ఎక్కడెక్కడ లోపం అవుతుంది, ఎక్కడెక్కడ అవ్వట్లేదు అది చూసుకోవడం ఉంటది. ఓకేనా? తర్వాత ఇప్పుడు ఏమైంది? వస్ అనేది సజుషో, సజుషో. అవునా? ఏమైతుంది అక్కడ? భవిష్యత్. ఇలాగే చేసుకొని ఈ భవిష్యత్ ఇలాగే ఉంచేయండి. ఇప్పుడు బస్ గురించే చూద్దాం ఫస్ట్ మొత్తం కంప్లీట్ గా. ఓకేనా? వస్ అనేది ఏమైంది ఇక్కడ? వస్ రూగా మారింది. ఎలా మారింది అది? రూ వారు అయింది. సూత్రం ఏంటి? సజుషో. సజుషో రుహు. ఇక్కడ మనం సూత్రం చెప్తున్నప్పుడు పైన అది పెట్టాము. ఓకే. సజుషో రుహు. సో ఇది వచ్చింది. ఇదేమంటుంది అంటే సకారం కానీ, సజుష్ అనే శబ్దం కానీ ఉంటే ఆ స్థానంలో ఏం పెట్టుకోమంటుంది? రు అని పెట్టుకో అని చెప్తుంది. ఓకేనా? అర్థమైందండి? ఏముంది మరి? సా ఉందా, సజుష్ ఉందా? రెండిట్లో సా ఉంది. ఈ కండిషన్ అప్లై అయింది. అవునా? ఇవేంటివి? దీని ఏమంటాం ఇక్కడ? కండిషనా లేకపోతే సిచ్యువేషన్సా? రెండు సిచ్యువేషన్స్, రెండు పరిస్థితులలో ఒక పరిస్థితి ఏంటిది? సా ఉండటం, ఇంకో పరిస్థితి ఏంటిది? సజుష్ ఉండటం. అయితే ఈ రెండిట్లో మనకి ఏముంది అంటే సా ఉంది. సా అనే పరిస్థితి ఉంది అక్కడ. అవునా? అర్థమైందండి? ఆ సందర్భం ఉంది, సా అనే సందర్భం ఉంది. సందర్భం, సిచ్యువేషన్ రెండు సేమా? పరిస్థితి. సో ఇప్పుడు వారు వచ్చింది. అయితే ఆ తర్వాత ఏమైంది? మనకి ఏం కనిపిస్తుంది? అర్ధచంద్రాకారం కనిపిస్తుంది. అంటే ఏం గుర్తు రావాలి మనకి? ఉపదేశం గుర్తు రావాలి. అజనునాసిక ఎత్. అప్పుడు ఏమైంది? అది వర్ అయింది. వర్. ఉపదేశే అజనునాసిక ఎత్. ఉపదేశే అజనునాసిక
ఇత్. ఓకేనా? ఉమ్. ఉపదేశే అజనునాసిక ఇత్ అనే సూత్రం నుంచి అదేం చెప్తుంది? ఉపదేశములో చెప్పినటువంటి ఉపదేశాలు ఏమేమి గుర్తున్నాయా? ఉమ్. ఏమేమి పంచోపదేశాలు కదండి. ఉపదేశాలు? అది అథ. అష్టాధ్యాయి, దేవత. ధాతు పాఠము, గణపాఠము, ఉమ్. ఉనాది కోశము, లింగానుశాసనం. అథాగణ అథాగ ఉలిం. ఏంటి? అథాగ ఉలిం. అష్టాధ్యాయి, ధాతు పాఠము, గణపాఠము, ఉనాది కోశము, లింగానుశాసనం. అది ఓకేనా? అథాగ ఉలిం అంటే ఏంటి? అష్టాధ్యాయి, ధాతు పాఠము, గణపాఠము, ఉనాది పాఠము, లింగానుశాసనం. ఓకేనా? సో బాగుంది ఇది. అథాగ ఉలిం అంటే ఏంటి? ఈ పంచ ఉపదేశాలు. అథాగ ఉలిం ఏంటివి? పంచోపదేశాలు. ఓకేనా? పంచోపదేశాలు ఏవివి? అష్టాధ్యాయి, ధాతు పాఠము, గణపాఠం, ఉనాది పాఠము, ఉనాది పాఠము, లింగానుశాసనం. లింగానుశాసనం. ఉత్తమం అండి. ఇవి పంచోపదేశాలు. ఓకేనా? ఈ పంచ ఉపదేశాలలో ఏమంటున్నాడు? ఉపదేశే అనగానే ఈ ఉపదేశాలలో అచనునాసిక ఎత్తు గురించి చెప్పారా లేదా? ఉపదేశములో అంటున్నాము, ఉపదేశములో అనునాసికాల గురించి చెప్పారా అని అంటున్నాం కదా. సో ఇప్పుడు మరి ఇక్కడ ఏ దాని కిందకు వస్తుంది? అది అష్టాధ్యాయిలో వస్తుందా, ధాతు పాఠంలో వస్తుందా, గణపాఠంలో వస్తుందా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? మన అష్టాధ్యాయ సూత్రాలుగా చేయటం చేస్తున్నాము. అష్టాధ్యాయ సూత్రాలలో చెప్పారనమాట. అర్థమైందండి? అనునాసిక ఇత్ ఉపదేశంలో అచ్ అనునాసిక ఇత్ అవుతుంది అని ఎక్కడ చెప్పారు? అష్టాధ్యాయ సూత్రాలలో చెప్పారనమాట. అర్థమైందా అండి? అష్టాధ్యాయ సూత్రాలలోనే కదా చెప్తుంది అది. కాబట్టి అది సూత్రంలో ఉందా? ఉంది. కాబట్టి ఉపదేశములో ఉన్నటువంటిది అయితేనే అది ఎత్తు అవుతుంది. ఉపదేశంలో చెప్పారు కాబట్టి దాన్ని ఎత్తు చెయ్యొచ్చు. అర్థమైందండి? ఆ ఉపదేశాలు ఏంటి అంటే ఈ 5. అథాగ ఉలిం. ఉలింలో ఉలిం ఊ అంటే ఏందమ్మా? ఊ అంటే ఏంటి? ఉనాది పాఠం. ఉనాది పాఠము. ఉనాది పాఠము, లింగానుశాసనం. ఓకేనా? అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అథాగ ఉలిం. ఓకేనా? ఉనాది పాఠం అంటే ఏంటండి? ఉనాది పాఠం అంటే ఏమొస్తుంది? ఇక్కడ మనకి కొన్ని అడిషనల్ సూత్రాలు వస్తాయి అన్నమాట. అష్టాధ్యాయులో లేనటువంటివి వేరే సూత్రాలు వస్తాయి. ఏంటి? అన్ని దాంట్లో ఉండవన్నమాట. అష్టాధ్యాయం లేని సూత్రాలు ఇందులో ఉంటాయి ఉనాది పాఠంలో. దాంట్లో అంటే అష్టాధ్యాయులో లేనివి ఉనాదిలో ఉంటాయి అన్నమాట. అవునండి, అవును. సో అదేంటిది? అవి 5 పాదాలు ఉంటాయి. దాంట్లో 748 సూత్రాలు ఉన్నాయి అందులో. ఓకేనా? వాటిని అపవాద సూత్రాలు అంటారా? లేదు, అపవాద సూత్రాలు కాదు. అది వేరేనా? అది వేరు. ఓకే ఓకే. యా, అపవాద సూత్రాలు అంటే ఇక్కడ నిషేధ సూత్రాలని అపవాద సూత్రాలని ఉన్నాయి. అంటే వాదం. ఏం వాదము? అదొకటే కాకుండా ఇది కూడా చేయొచ్చు కదా అని చెప్పడం. 5 or 6? 5 or 6. కరెక్ట్ అండి. 5 or 6 కాదు. ఇది అపవాద సూత్రం అనే పేరు వచ్చిందంటే అది బలమైంది అనమాట. అది ఓడిపోతుంది. అది ముందు వచ్చిన సూత్రం ఓడిపోతుంది దాని ముందు. అది అంటే వీడు పహిల్వాన్ లాగా అన్నమాట. అపవాద సూత్రం అంటే పహిల్వాన్. ఓకే. సో ఇప్పుడు ఏంటిది? వరులో ఎంత వరకు వచ్చింది? వర్ వరకు వచ్చింది. అవునా? ఆ వర్ వచ్చిన తర్వాత మనకి రేఫా అనేది కనిపిస్తుంది. అదే రేఫా అనేది చివరిగా కనిపిస్తుంది. అవునా? విసర్జనీయ విసర్గ వస్తుంది. అదేం